your attitude, change your life. స్టూడెంట్స్ మనం ఈరోజు ఇప్పుడు బోర్డు మీద జోన్స్ ఎనాలిసిస్ అంటే జోన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇలా జోన్స్ వైజ్గా స్లాంట్ తీసుకొని స్లోగా డైలీ 2-3 లెటర్స్ నిదానంగా గ్రాఫాలజీ గ్రాఫోథెరపీ డైలీ ఒక 21 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నిన్న చెప్పినటువంటి గ్రాఫాలజీ డైలీ ఫాలో అవ్వాలి. ఇక్కడ జోన్స్ లెటర్స్కి బ్యాక్ బోన్ అనమాట. మనం రాసే లెటర్స్కు జోన్స్ అనేవి బ్యాక్ బోన్. చూడండి, ఇక్కడ జోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా జోన్స్ కరెక్ట్గా కనిపిస్తేనే లెటర్స్ బాగా చూడడానికి అక్షరాలు అందంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం జోన్స్ను నిర్లక్ష్యంగా ఎట్లంటే ట్రాయకూడదు, చాలా కేర్ఫుల్గా డైలీ ప్రాక్టీస్ చేయండి. అదే చెప్పాను కదా, స్వామి వివేకానంద చెప్పాడు, ఏం చెప్పాడు? ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ బిజీ, బట్ ఎవ్రీథింగ్ కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతూ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ, బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. కాబట్టి మనం దీన్ని స్వామి వివేకానంద చెప్పినట్టుగా మనం ఫాలో అవుతూ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి రేపు 10th క్లాస్లో మంచి ర్యాంక్స్ వస్తాయిరా, స్టేట్ ర్యాంక్ వచ్చినా మీకు ఇబ్బంది లేదు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క లెటర్స్ను చేంజ్ చేసుకోండి. దీనికి మన హెచ్ఎం గారికి మీరు చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే సారు యొక్క ప్రోద్బలం వల్లనే ఆయన ఇంట్రెస్ట్ ఉండబట్టే నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అనమాట. సారీ ఆయన ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఇక్కడికి వచ్చి చెప్పలేను. మీకు ఇలాంటి అవకాశం లైఫ్లో రాదు, సరేనా? చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి, ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సరే, నా క్లాస్లో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా?